ఒక్క ఇన్సిడెంట్ మాత్రం ఇండియాలో ఎప్పటికీ ఒక బ్లాక్ మార్క్ లాగా మిగిలిపోయింది. అదేంటో తెలుసా? వకాఫ్. మీరు అల్లాకి ఒక ముస్లిం వాళ్ళ ప్రాపర్టీ కానివ్వండి, వాళ్ళ ల్యాండ్ కానివ్వండి, ఏదైనా డొనేట్ చేయొచ్చు. ఒకసారి అది వకఫ్గా డొనేట్ చేస్తే మళ్ళీ దాన్ని తిరిగి తీసుకోవచ్చు. దీంట్లో హిందువులు ఎక్కడ లేరు, ఇప్పుడు ముస్లిం వాళ్ళ దాంట్లోనే ప్రాబ్లం ఉంది. ముస్లిమ్స్ని ప్లీజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర. మీరు కష్టపడి మీ ఫ్యామిలీ 4-5 జనరేషన్స్ నుంచి కొనుక్కున్న ఇల్లు, ప్రాపర్టీ, పొలాలు, స్థలాలు అన్నీ పోతాయి. ఎక్కడైనా ఇట్లాంటి చట్టం ఉంటుందా? దాట్ మీరు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎక్కడికి వెళ్ళలేరు. వేట్ ద్వారా వకఫ్ ప్రాపర్టీ అంటున్నారు. పాత పార్లమెంట్ బిల్డింగ్, రాష్ట్రపతి భవన్ వకఫ్ ప్రాపర్టీ. ఎక్కడండి ఇదంతా? ఇస్లాం ఎన్ని సంవత్సరాల ముందు వచ్చింది? మన హిందూయిజం ఎప్పటి నుంచి ఉందో? ఒకసారి వకఫ్ ట్రిబ్యునల్ మీ ఎవిడెన్స్ని కొట్టిపడేస్తే మీరు ఇంకా ఏం చేయలేరా? ఇల్లు ఖాళీ చేసుకోవాల్సిందే. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఇంకొక చట్టం తీసుకొచ్చారు. మీరు ఖాళీ చేయకపోతే మిమ్మల్ని 2 సంవత్సరాలు జైలు వేసేస్తారు. మన్మోహన్ సింగ్ వెళ్లే ముందు 213 ప్రైమ్ ప్రాపర్టీస్ ఢిల్లీలో వక్ఫ్ బోర్డుకి ఇచ్చెళ్ళారు. ఎందుకు ఇచ్చారండి? ఇంకెవరు ఇచ్చారు అధికారం ఇవ్వడానికి? మీరు ప్రధానమంత్రి అయితే చేసేసుకుంటారు. ఎవరైనా ఉన్నది కాపాడుకోవాలనుకుంటారు, కానీ మాక్సిమం మనం ఇచ్చేద్దామనే ఐడియా ఏంటి? ఇచ్చేద్దామని కాదు, ఓట్ల కోసం ఏమైనా అమ్మేసుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్న అమ్మేసుకుంటారు, దేశాన్ని అమ్మేసుకుంటారు. సో మోదీ గారు తీసుకొచ్చిన చట్టాల్లో చాలా మటుకు ఈ మార్పులు ఉన్నాయన్నమాట.